వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. హుషారు పిట్టలు ఎంత సక్సెస్ పొందుతుందో మనందరం చూస్తున్నాము. మరి చిన్న చిట్టికి అయితే చాలా ఆదరణ వచ్చింది, మరి పెద్ద చిట్టికి కూడా రావాలి కదా. సో పెద్ద చిట్టి మనతో పాటు ఉన్నారనమాట. సో పెద్ద చిట్టిని ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఏంటి సినిమా ఎలా ఉంది అనేది కనుక్కుందాము. హలో మేడం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అసలు ఏంటి పెద్ద చిట్టి క్యారెక్టర్, మీ కళ్ళల్లోనే మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి మాకు మూవీలో. అసలు మెస్మరైజింగ్ యాక్టింగ్ అని చెప్పాలి. అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ చూసిన తర్వాత? యాక్చువల్లీ భిక్షు గారు నాకు చెప్పినప్పుడు చాలా చిన్న క్యారెక్టర్, వన్ డే క్యారెక్టర్. సో నేను చెయ్యను అనేసి అన్నాను. బట్ స్టోరీ విన్నాక అరే ఒక చిన్న సీన్ అయినా కూడా ఇంత బాగుంటుంది, అందరూ ఇంత బాగా లవ్ చేస్తారు. అసలు నిన్న చూసాక థియేటర్లో అసలు అమేజింగ్, అసలు ఎంత బాగా రెస్పాండ్ ఇచ్చారంటే చాలా క్యూట్గా ఉన్నారు అని అన్నారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంటుంది. తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అండ్ మన ఇంట్లో జరిగే కథ ఇది, ఏదో స్టోరీ పెట్టాలి తీయించాలి అని మైండ్ సెట్తో తీయలేదు డైరెక్టర్ గారు. అండ్ సినిమా చాలా బాగుంటుంది. మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేసి చాలా బాగా చూపించారు. తప్పకుండా ఫ్యామిలీతో అందరూ వెళ్ళండి. అండ్ మీ పిల్లల్ని అనుకొని మమ్మల్ని చూడండి. మీరు అలాంటి సీన్స్ ఉన్నాయి, ఇలాంటి సీన్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. బట్ ఒక చిన్న అమ్మాయి తెలియక కొన్ని తప్పులు చేస్తుంది, తెలిసి ఎవరు చేయరు కాబట్టి. సో మీరు వెళ్తే మీకు అన్నీ తెలుస్తుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంది అండ్ చాలా బాగా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ. ఇంకా అండ్ యాక్చువల్లీ టీజర్ చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ టీజర్కి చాలా నెగిటివిటీ వచ్చింది. ఏంటిరా బాబు ఇది ఎవరు చూస్తారు ఇలాంటి మూవీస్ అని కూడా వచ్చింది కదా. మరి మీరు అంటే టీజర్ చూసినప్పుడు ఆ నెగిటివిటీ చూసినప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనేసి మేము అందరం అనుకున్నాం కాబట్టి చిన్న క్యారెక్టర్ అయినా మేము చేయడానికి రెడీ అయ్యాము. బికాస్ మన అంత ప్రతి దగ్గర జరుగుతుంది ఇది, మన ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఒక్కొక్క సొసైటీలో మొత్తం ఇలానే జరుగుతుంది. చిన్నపిల్లలు ఇలా చేయడం, అలా వెళ్ళిపోవడం, చచ్చిపోవడం ఎన్నో కంట్రీస్లో మనం చూస్తున్నాము. సో ఇలాంటి మన తెలుగు వాళ్ళు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు ఇంకెంత బాగా చూసుకోవాలనేసి ఈ సినిమా తీశారు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అని ఇంతగా చెప్తున్నాం, ఇంత సక్సెస్ అయింది, సురేష్ బాబు గారు తీసుకున్నారంటే ఈ సినిమా మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంత బాగుందని. ఇది చాలా చిన్న సినిమా, బట్ ఇప్పుడు చాలా పెద్ద సినిమా ఇది. అండ్ తప్పకుండా వెళ్ళండి, చూడండి. ఓకే, ఈ సక్సెస్తో మీకు కూడా ఒక మంచి పేరు వచ్చేసింది, మీరు కూడా చాలా క్యూటీగా ఉన్నారు, ప్రిటీగా ఉన్నారు అని. మరి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? మీరు ఇంకా మూవీస్ ఎన్ని యాక్ట్ చేయబోతున్నారు, అందులో హీరోయిన్గా చేయబోతున్నారా ఏంటి అని? నేను యాక్చువల్లీ దీని బిఫోరే నేను ఒక 3 మూవీస్ చేశాను. బట్ అది రిలీజ్కి ఉన్నాయి, హెబ్బాతో చేశాను నేను. సో అది రిలీజ్కి ఉంది. అండ్ దొరసని టైప్ లాంటి సబ్జెక్ట్ కూడా చేశాను. అండ్ తొందరలోనే మీ ముందుకు వస్తుంది. అండ్ మైత్రి బ్యానర్లో కూడా చేస్తున్నాను. అండ్ ఇంకా సినిమాలు చేస్తున్నాను, మెయిన్ లీడ్గా చేస్తున్నాను, ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫుల్ ప్యాడింగ్ ఉంటారు, చాలా బాగుంటుంది సినిమా. అండ్ ఈ సినిమాలో చిన్నగా ఉండొచ్చు, బట్ వచ్చే ముందు సినిమాలలో చాలా పెద్ద లెంత్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా చూస్తారు మీరు నన్ను. ఇందులో ఒక ట్రెడిషనల్గా చూస్తారు, కొంచెం మోడల్గా అండ్ క్యూట్గా అండ్ చాలా యాక్షన్. అండ్ ఇది ఎలా ఉందో హుషారు పిట్టలాగా అంతకు మించి ఉంటుంది వచ్చే సినిమాలు. అండ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, చాలా మందికి అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళతో యాక్ట్ చేయాలి, డ్రీమ్ ప్రాజెక్ట్ అని కొన్ని ఉంటాయి కదా. సో మీరు ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇన్ కేస్ ఆపర్చునిటీ వస్తే ఏ హీరోతో యాక్ట్ చేస్తారు? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారు. ఐ మీన్ నాకు చాలా నాకు చాలా 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 ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ మహేష్ బాబు గారితో వస్తే ఎవరు చేయరు చెప్పండి, నేనైతే ఫస్ట్ ఉంటాను. నాకు చాలా 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 ఇష్టం. మురారి మూవీ నుంచి ఐ మీన్ నాకు ఇప్పటికి నేను ఎవరిని ఇష్టపడను కూడా. సో అంత బాగా ఇష్టం నాకు క్యారెక్టర్ కానీ, సో తన యాక్టింగ్ కానీ, తను చాలా సింపుల్గా ఉంటారు. సో ఒకవేళ వస్తే డెఫినెట్గా చేస్తాను. సరే బాబు గారితో చేస్తాను. మహేష్ బాబు గారు మిల్క్ బాయ్ అయితే మీరు మిల్క్ గర్ల్ లాగా ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదో థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి, మా ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తుండాలని మనస్ఫూర్తిగా వస్తూ ఉంటానండి. డెఫినెట్గా వాచ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.